7th class ratio and applications chapter 6 exercise 1. So ఇందులో రేషియో అండ్ అప్లికేషన్స్ అంటే రేషియో అండ్ ప్రపోర్షన్ అంటాం మనం. రేషియో అండ్ ప్రపోర్షన్ అంటే మీకు ఒక్కసారి చూపిస్తా చూడండి. A/B అంటాం మనం. సో ఇది మీకు తెలిసిందే, ఇది రేషియో. A న్యూమరేటర్, B డినామినేటర్. దీన్నే మనం ఏమంటామంటే A/B. A/B. దీన్ని ఏమని చదువుతామంటే A/B అని చదువుతాం. ఓకే, సో అంటే దీని అర్థం ఏంటంటే ఇఫ్ A ఇంక్రీజెస్ B ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్, ఇఫ్ A డిక్రీజెస్ B ఈజ్ ఆల్సో డిక్రీజెస్. దీన్ని మనము ప్రపోర్షనాలిటీ అంటాం. A ఈజ్ ప్రపోర్షనల్ టు B. A ఇంక్రీజ్ అయితే B ఇంక్రీజ్ అవుతుంది, B ఇంక్రీజ్ అయితే B డిక్రీజ్ అయితే A కూడా డిక్రీజ్ అవుతుంది. ఇది ఇంక్రీజ్ అయితే ఇది ఇంక్రీజ్, ఇది ఇంక్రీజ్ అయితే ఇది ఇంక్రీజ్, అది దీన్ని వైస్ వర్సా అంటాం. ఇది రేషియో. ఈ ప్రపోర్షనాలిటీ రేషియో ఎట్లుంటుంది అన్నప్పుడు మనము ఒకటి గుర్తించాలి మీరు. ఇక్కడ ఏదైతే యూనిట్స్ ఉంటాయో ఇక్కడ కూడా అదే యూనిట్స్ ఉంటాయి. అంటే మనము 5 kg రైస్ అని తీసుకున్నాం అనుకోండి అన్నప్పుడు కింద 20 రూపీస్ అని తీసుకుంటే తప్పు అవుతుంది. మరి ఏం తీసుకోవాలి? ఇక్కడ 5 kg రైస్ అన్నప్పుడు ఇక్కడ కూడా 20 kg రైసే ఉండాలి. ఈడ కేజీ ఉంటే ఇక్కడ కూడా కేజీ ఉండాలి. ఇక్కడ రూపీస్ ఉంటే ఇక్కడ కూడా రూపీసే ఉండాలి. ఇట్లా డిఫరెంట్ మాత్రం ఉండొద్దు, ఇట్లా ఉండాలి. సేమ్ యూనిట్స్ ఉండాలి. అదొకటే ప్రికాషన్ దీంట్లో. ఇక మిగతాదంతా సేమ్. సో మీరు ఒక్కసారి మనం ఎక్సర్సైజ్లోకి వెళ్తే మనం చూడొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ద రేషియో ఆఫ్ ₹100 అండ్ ₹10? చూడండి, 2 యూనిట్స్ సేమ్. ఇది రూపీసే, ఇది రూపీసే. ఈ రెండింటికి రేషియో ఏందని అడుగుతుంది. సో ఎక్స్ప్రెస్ యువర్ ఆన్సర్ ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్. సో మనము ఇక్కడ రాయాలి రేషియో ఆఫ్ ₹100 అండ్ ₹10. సో ఇది ఈక్వల్ టు, ఇది ఫస్ట్ 100 కాబట్టి 100 రాయండి, ఇష్టు ఇది 10 కాబట్టి 10 రాయండి. సో దీన్ని, ఇది రేషియో కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు, మనం డివిజన్ రూపంలో రాయొచ్చు. ఓకే, ఫ్రాక్షన్ ఫామ్లో రాస్తే ఇక్కడ ఏమైతే 0 0 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 10/1. సో ఈజ్ ఈక్వల్ టు 10:1. సో దేర్ ఫోర్ సింప్లెస్ట్ ఫామ్లో రాయమనగా సింప్లెస్ట్ ఫామ్ ఏముంది? ఇది 10:1. ఎట్లా ఈజీ ఉంది కదా రేషియో. సో ఇంతే, సింపుల్. మనం ఇచ్చిన దాన్ని మనం రేషియో ఫామ్లోకి మార్చాము. 10:1 రైట్. అంటే ఇతనికి 1 రూపీ ఇస్తే ఇతనికి 10 రూపీస్ ఇవ్వాలి. ఇతనికి 2 రూపీస్ ఇచ్చినాం అనుకో, ఈయనకు 20 రూపీస్ ఇవ్వాలి. దీన్నే మనం రేషియో అంటాం. ఇతనో పర్సన్ అనుకుంటే కనుక అది మనము రేషియో అంటాం. ఓకే, సో మీకు ఈ వీడియోలు విన్నప్పుడు ఏదైనా డౌట్స్ వస్తే కనుక మీరు క్లారిఫై చేసుకోవాలనుకుంటే మన ఛానల్లోనే కమ్యూనిటీ ట్యాబ్ ఉంటుంది. ఆ కమ్యూనిటీ ట్యాబ్లో మనం టెలిగ్రామ్ లింక్ ఇచ్చిన, నేను టెలిగ్రామ్ లింక్, ఆ గ్రూప్లో కనుక మీరు జాయిన్ అయ్యి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అందులో మెన్షన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ మేము పోస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, మీకు కావాలంటే అందులో జాయిన్ అవ్వండి. సెకండ్ క్వశ్చన్. సుధా హ్యాస్ ₹5. మనీ విత్ రాధా ఈజ్ 3 times ద మనీ విత్ సుధా. సో సుధా దగ్గర 5 రూపీస్ ఉన్నాయి. అయితే రాధా ఈజ్ 3 times ద మనీ విత్ సుధా. రాధా దగ్గర సుధా కంటే 3 times ఎక్కువ మనీ ఉందంట. సో హౌ మచ్ మనీ డస్ రాధా హ్యావ్? రాధా దగ్గర ఎంత మనీ ఉందనేది ఇప్పుడు మనకు క్వశ్చన్. సో ఇప్పుడు ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. వాట్ ఈజ్ ద రేషియో ఆఫ్ ద రాధా మనీ అండ్ సుధా మనీ? ఫస్ట్ మనం రాధా మనీ ఎంతో కనుక్కుందాము. కనుక్కున్న తర్వాత సుధా మనీ ఇచ్చింది కాబట్టి రాధా మనీ కనుక్కొని దాని తర్వాత మనము ఈ రేషియోస్ చేద్దాం. ఫస్ట్ మనీ విత్ సుధా ఎంత ఉంది? ₹5 ఇక్కడ ఇచ్చారు మనకు. సో మనీ విత్ రాధా దగ్గర ఎంత ఉంది? 3 times ఆఫ్ సుధా అన్నాడు కదా. అంటే 3 times అంటే 3 into సుధా దగ్గర ఎంత ఉంది? 5 రూపీస్ ఉంది. అంటే ఎంత అవుతుంది? 3 5s ₹15 అవుతుంది. ఓకే, సో రాధా దగ్గర 15 రూపీస్ ఉన్నాయి, సుధా దగ్గర 5 రూపీస్ ఉన్నాయి. ఇంతవరకు మనకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? రాధా సుధాకి రేషియో. రాధా మనీ ఎంత? రాధా మనీ 15 రూపీస్ రైట్. ఇష్టు సుధా మనీ ఎంత? 5 రూపీస్. సో దీన్ని మనం ఏం చేయాలి? డివిజన్ ఫామ్లోకి మార్చాలి రైట్. 5 1s 5 3s అంటే 3/1 ఈజ్ ఈక్వల్ టు
3:1, రైట్, 3:1. సో అట్లనే సుధా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, 5 రూపీస్ ఉన్నాయి. రాధ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, 15 రూపీస్ ఉన్నాయి, రైట్. సో దీన్ని 5/15, 5 1s 5 3s, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1/3, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1:3, రైట్. సో దిస్ ఈజ్ ద సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. వచ్చిందా రేషియో? ఎట్లా ఈజీగా ఉంది కదా. సో ఈజీ ఉంటే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. క్వశ్చన్ నెంబర్ 3, డేవిడ్ 96 చాక్లెట్స్ బిట్వీన్ రాజు అండ్ రవి ఇన్ ద రేషియో 5:7. సో ఇక్కడ డేవిడ్ దగ్గర 96 చాక్లెట్స్ ఉన్నాయి, అవి రాజు రవికి 5:7 రేషియోలో పంచాలి. అంటే రాజుకు 5 ఇస్తే రవికి 7 ఇవ్వాలి. అట్లా ఈ 96 చాక్లెట్స్ను రాజుకి ఎన్ని ఇవ్వాలి, రవికి ఎన్ని ఇవ్వాలి అనేది ఇప్పుడు మన క్వశ్చన్. సో వెరీ సింపుల్ క్వశ్చన్. గివెన్ ఇన్ ద రేషియో, గివెన్ రేషియో ఏమిచ్చిండు మనకు, 5:7 ఇచ్చిండు. అయితే ఈ రేషియోలో ఉన్న 2 టర్మ్స్ను యాడ్ చేయాలి, సమ్ ఆఫ్ ద 2 టర్మ్స్ ఇన్ ద రేషియో. సో 5 + 7 ఈజ్ ఈక్వల్ టు 12, రైట్. సో మనకు టోటల్ చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయి, 96. ద టోటల్ చాక్లెట్స్ ఆర్ 96 విత్ డేవిడ్. సో రాజు షేర్ అంటే రాజు రేషియో ఎంత ఉంది, రైట్. రాజు రేషియో ఎంత, 5, అంటే 5 టోటల్ రేషియో ఎంత, 12 ఇంటూ టోటల్ చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర, 96, రైట్. 12 1s 12 8s, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 5 × 8, అంటే 5 8s 40 చాక్లెట్స్ రాజుకి ఇచ్చేసినాం, రైట్. ఇప్పుడు రవి రేషియో ఎంత, 7 టోటల్ రేషియో ఎంత, 12 ఇంటూ 96 చాక్లెట్స్. 12 1s 12 8s, అంటే 7 × 8 ఈజ్ ఈక్వల్ టు 7 8s 56 చాక్లెట్స్. 56 చాక్లెట్స్ విత్ రవి, 40 చాక్లెట్స్ విత్ రాజు. సో మొత్తం టోటల్ చేస్తే ఎంత, 40 + 56 96 వచ్చిన టోటల్. సో డేవిడ్ దగ్గర 96లోకి వెళ్ళి 40 వచ్చేసి రాజుకి ఇచ్చినాం, 56 వచ్చేసి రవికి ఇచ్చినాం, రైట్. ఈజీగా ఉంది. క్వశ్చన్ నెంబర్ 4, ద లెంత్ ఆఫ్ ఎ లైన్ సెగ్మెంట్ AB ఈజ్ 38 సెంటీమీటర్. ఎ పాయింట్ ఆన్ x-axis x on it divides it in the ratio of 9:10. సో ఏబి అనే లైన్ 38 సెంటీమీటర్స్ ఉంది, దాన్ని మనం ఏ రేషియోలో డివైడ్ చేసినాం, 9:10. సేమ్ దానిలాగానే అక్కడ 30 చాక్లెట్స్ ఉన్నాయి, ఇక్కడేమో లెంత్, రైట్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ AX అండ్ AB, రైట్. ఇది రాజు అన్నట్టు, ఇది రవి అన్నట్టు, అంతే. AX రేషియో 9, XB రేషియో 10. ఇప్పుడు నేను ఇక్కడ ఈ లైన్ చూడండి, ఏబి లైన్కి మధ్యలో ఒక పాయింట్ ఉంది, రైట్. సో దీని మొత్తం లెంత్ ఎంత, 38 సెంటీమీటర్స్. సో గివెన్ రేషియో AX:XB ఎంత ఇచ్చింది మనకు, 9:10. ఇప్పుడు సమ్ ఆఫ్ ద రేషియోస్ 9 + 10 ఈజ్ ఈక్వల్ టు 19. సో గివెన్ టోటల్ లెంత్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్, టోటల్ లెంత్ ఎంత ఇచ్చిండు, 38 ఇచ్చిండు, 38 సెంటీమీటర్స్. ఇప్పుడు ఎవరి షేర్ కావాలి మనకు, AX షేర్ కావాలి, AX లెంత్, రైట్. సో AX ఈజ్ ఈక్వల్ టు అంటే 9 కదా, ఇక్కడ 9 టోటల్ లెంత్ ఎంత, టోటల్ అంటే 19 రేషియో, ఇది ఎంత 38. సో 19 1s 19 2s ఎంత అవుతుంది, 9 × 2 ఈజ్ ఈక్వల్ టు 18 సెంటీమీటర్స్ AX, రైట్. అట్లా XB అన్నప్పుడు రేషియో ఎంత, 10/19 ఇంటూ 38, 19 1s 19 2s ఎంత అవుతుంది, 2 × 10 20 సెంటీమీటర్స్. సో ఇది 20 సెంటీమీటర్స్. 20 + 18 36, 20 + 18 38 వచ్చిందిగా, ఓకే. సో ఇది AX ఈజ్ ఈక్వల్ టు 18, XB ఈజ్ ఈక్వల్ టు 20. దిస్ ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, ఎ సమ్ ఆఫ్ రూపీస్ 1,60,000 ఈజ్ డివైడ్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:5. 1,60,000ను 3:5 రేషియోలో మనం డివైడ్ చేయాలి. సో ఇందులో ఎవరికి స్మాల్ షేర్, అంటే ఎవరికి తక్కువ డబ్బులు పోయినాయి అనేది మనం కనుక్కోవాలి. ఎవరికైనా ఇవ్వలే, ఇద్దరికి ఇచ్చారు ఈ డబ్బులు, ఓకే. గివెన్ రేషియో ఎంత, 3:5. సేమ్ సిమిలర్ క్వశ్చన్స్ అన్ని. సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఎంత, 3 + 5, రైట్. సో సమ్ డివైడెడ్, గివెన్ సమ్ ఎంత ఇచ్చింది మనకు, 1,00,000 రూపీస్, 1,60,000. సో స్మాలర్ షేర్, ఇక్కడ స్మాల్ రేషియో ఎవరికి ఉంది, 3కి ఉంది. సో 3 ఇదంతా 5 + 3 అంటే 8గా, 3/8 ఇంటూ 1,60,000,
రైట్. 8 1s 8 2s, ఎన్ని జీరోస్ ఉన్నాయి? 4, 1 2 3 4 జీరోస్. సో 3 into 20,000, 3 2s 6. సో 60,000 ఈజ్ ద మినిమం షేర్. ఓకే, స్మాలర్ షేర్ ఎంత? 60,000. అంటే 1 lakh ఈజ్ ద ఇంకోళ్ళకు 1 lakh ఇస్తే వీళ్ళకు 60,000 ఇచ్చినాం. రైట్. క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6లో టు మేక్ ఏ గ్రీన్ పెయింట్ ఏ పెయింటర్ మిక్సెస్ ఎల్లో పెయింట్ అండ్ బ్లూ పెయింట్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. సో గ్రీన్ పెయింట్ కోసము ఆయన ఏం చేసిండు? ఎల్లో పెయింట్ బ్లూ పెయింట్ రెండు కలిపిండి. ఎంతగా రేషియోలో? ఎల్లో పెయింట్ 3 ml తీసుకుంటే బ్లూ పెయింట్ వచ్చేసి 2 ml తీసుకున్నాడు. ఇఫ్ హీ యూజ్ 12 liters ఆఫ్ ఎల్లో పెయింట్, అంటే మనం 12 liters ఎల్లో పెయింట్ తయారు చేయాలనుకుంటే 12 liters ఎల్లో పెయింట్ కనుక మిక్స్ చేస్తే సో హౌ మచ్ బ్లూ పెయింట్ ఈస్ యూజ్డ్? సో ఇక్కడ 12 liters ఎల్లో పెయింట్ యూజ్ చేస్తే బ్లూ పెయింట్ ఎంత యూజ్ చేయాలని అడుగుతుంది. సేమ్ ఇది కూడా రేషియో ఆఫ్ ద ఎల్లో పెయింట్ అండ్ బ్లూ పెయింట్ ఎంత? 3:2. సో క్వాంటిటీ ఆఫ్ ద ఎల్లో పెయింట్ 3 parts. 3 parts కదా, 3 partsకి ఎంత తీసుకున్నాం మనం? 12 liters. రైట్. 3 partsకి 12 liters. సో క్వాంటిటీ ఆఫ్ ద బ్లూ పెయింట్ ఎన్ని పార్ట్స్? 2 parts. 2 parts ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ టోటల్ లీటర్స్ ఎంత? 12. రైట్. 3 1s 3 4s, 2 into 4 ఎంత అవుతుంది? 8 liters. 8 liters బ్లూ పెయింట్ మనం మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఓకే, ఇది ఒక మెథడు. ఇంకొక మెథడ్ మీరు చేయాలనుకుంటే ఇది రఫ్, ఇది రఫ్. ఇక్కడ 3 partsకి ఎన్ని లీటర్స్ వాడినాం? 2 liters వాడినాం. సో 1 partకి ఎంత? 1 partకి ఎంత అవుతుంది? 12/3. 3 1s 3 4s అంటే 4 liters అవుతుంది. మనకి ఎన్ని పార్ట్స్ కావాలి? బ్లూ పెయింట్ 2 parts కావాలి. రైట్. సో 1 partకి 4 liters కదా, 2 partsకి ఎంత అవుతుంది? 2 into 4 ఎంత అవుతుంది? 8 liters. రైట్. సో ఇట్లా కూడా చేయొచ్చు. ఇట్లయినా ఒకటే, ఇట్లయినా ఒకటే, మీకు ఏది అర్థమైతే అది చేసుకోండి. నేనైతే ఇది చేసేసిన, మీరు ఇది మీ ఇష్టం. ఇది రఫ్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 7. ఏ రెక్టాంగిల్ మెజర్స్ 40 centimeters ఎట్ ఇట్స్ లెంత్ అండ్ 20 centimeters ఎట్ ఇట్స్ విడ్త్. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద లెంత్ టు ద విడ్త్. సో లెంత్కి విడ్త్కి మనం రేషియో అనుకోమండి. గివెన్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఎంత ఇచ్చింది మనకు? 40 centimeters ఇచ్చిండు. సో విడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఎంత ఇచ్చిండు? 20 centimeters ఇచ్చిండు. రైట్. రేషియో ఆఫ్ ద లెంత్ అండ్ విడ్త్, రేషియో ఆఫ్ ద లెంత్ అండ్ విడ్త్ అంటే 40:20. సో దీన్ని మనం ఏమని రాయొచ్చు? 40/20 అని రాసుకోవచ్చు. 0 0 క్యాన్సల్ అంటే 4/2. 2 1s 2 2s. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 2/1 ఈజ్ ఈక్వల్ టు 2:1 ఈజ్ ద రేషియో. ఓకే. నౌ క్వశ్చన్ నెంబర్ 8. ద స్పీడ్ ఆఫ్ ఏ గార్డెన్ స్నేల్ ఈజ్ 50 meters per hour. సో గార్డెన్ స్నేల్ ఏం చేస్తుంది? 50 meters per hour వాక్ చేస్తుంది. అండ్ దట్ ఆఫ్ ద చీటా ఈజ్ 120 kilometers per hour. సో చీటా వచ్చేసి 120 km/h స్పీడ్తో నడుస్తుంది. సో గార్డెన్ స్నేల్ వచ్చేసి 50 meters per hour తోని నడుస్తుంది, ఇంత స్పీడ్తో. సో ఫైండ్ ద రేషియో ఆఫ్ ద స్పీడ్స్. ఈ రెండింటికి స్పీడ్స్ మనం రేషియో అనుకోవాలి. స్పీడ్ ఆఫ్ ద గార్డెన్ స్నేల్ ఎంత ఇచ్చింది మనకు? 50 meters per hour. ఓకే. సో చీతా స్పీడ్ ఎంత? 120 km/h. ఇప్పుడు ఇక్కడ మీటర్స్ని కిలోమీటర్స్ కన్నా మార్చాలి, లేకపోతే కిలోమీటర్స్ని మీటర్స్ కన్నా మార్చాలి. సో మనం ఏం చేద్దాం? కిలోమీటర్స్ని కిలోమీటర్స్కి మార్దాం. కిలోమీటర్ మార్చాలంటే ఏం చేయాలి? 50/1000 రాయాలి. సో అప్పుడు 0కు 0 క్యాన్సిల్ అవుతుంది. 5 1s 5 2s అంటే 1/20 km/h. ఓకే, km/h. దీన్ని kmph అంటాం. సో ఇప్పుడు రేషియో ఆఫ్ ద స్పీడ్స్ దీనికి రేషియోగా అనుకోవాలి. రైట్. సో దీని రేషియో ఎంత? 1/20 ఇదంత 120. ఓకే. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ /20 ఉంది కదా. సో నేను ఏం చేస్తున్నా? బోత్ ది సైడ్స్ మల్టిప్లైడ్ బై 20 అని రాస్తున్నా. అంటే 1/20 × 20 120 × 20. అప్పుడు ఈ 20 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 1:120 2 24 2 zeros 2400. సో 1:2400
400 ఈజ్ ద ఆన్సర్. ఇది ఒక స్టైల్. లేదు మనము దీన్ని కిలోమీటర్లో మీటర్లకు మార్చుదాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 50 మీటర్ పర్ హవర్ ఒకటి, ఇంకోటి 120 కిలోమీటర్ పర్ హవర్. ఈ 120 కిలోమీటర్ పర్ అవర్ని మీటర్లోకి మార్చితే ఏమవుతుంది 120,000 అవుతుంది. అంటే కిలోమీటర్కి 1000 కాబట్టి 1000 ఇంటూ 120 ఇంత అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటికి రేషియో చేస్తే 50:120 000. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సల్. 5 1s 5 2s 5 4s రైట్. 0 0 వచ్చిందా. 1:2400 సేమ్ రాలే ఆన్సర్. సో ఇట్లా చేసినా అట్లా చేసినా ఒకటే వస్తుంది. నేను ఇది చేసినా మీ ఇష్టం, ఏదన్నా రాసుకోండి. ఇది రఫ్ రైట్. సో లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్, ఫైండ్ క్వశ్చన్ నెంబర్ 9, ఫైండ్ ద రేషియో ఆఫ్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ యువర్ క్లాస్. సో ఇది జనరల్ క్వశ్చన్. ఇది మీరు ఎట్లా రాసినా ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. అయితే ఒరిజినల్గా రాయండి. ఇది ఎట్లా రాయాలంటే ఇప్పుడు ఇక్కడ మీ క్లాస్ రూమ్లో ఉన్న బాయ్స్ గర్ల్స్ అన్నారు. సో మీరు కో ఎడ్యుకేషన్ అయితే కనుక బాయ్స్ గర్ల్స్ ఉంటారు. మీ క్లాస్లో మీ 7th క్లాస్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో కౌంట్ చేసుకొని ఇక్కడ రాసుకోవాలి. సపోజ్ బాయ్స్ 10 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం, గర్ల్స్ 7 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం, టోటల్ 17. ఇప్పుడు రేషియో ఏం రాయాలి, బాయ్స్కి గర్ల్స్కి 10:7 రాయాలి. ఓకే. సో అట్లనే సపోజ్ మీ బాయ్స్ స్కూల్ అనుకుందాం. బాయ్స్ స్కూల్ అనుకుంటే కనుక గర్ల్స్ 0 రాయాలి, బాయ్స్ మీరు ఎంతమంది ఉంటే అంతమంది రాయాలి. అప్పుడు ఇక్కడ బాయ్స్ రేషియో గర్ల్స్ అవుతుంది. లేకుంటే గర్ల్స్ స్కూల్ అనుకోండి, ఇక్కడ బాయ్స్ 0 రాయాలి, గర్ల్స్ ఇది రాయాలి. గర్ల్స్ ఎంతమంది ఉంటే అంతమంది రాయాలి. అట్లా మీ ఇష్టం అనేది రాసుకోవచ్చు. దీనికి ఆన్సర్ స్పెసిఫిక్గా ఏం లేదు. అట్లనే ద రేషియో ఆఫ్ ద నంబర్ ఆఫ్ డోర్స్ అండ్ నంబర్ ఆఫ్ విండోస్ ఇన్ యువర్ క్లాస్ రూమ్. మీ క్లాస్ రూమ్కి ఎన్ని డోర్స్ ఉన్నాయి అండి? జనరల్గా ఒక క్లాస్ రూమ్కి 2 డోర్స్ ఉంటాయి, విండోస్ ఒక 4 ఉంటాయి మినిమం రైట్. సో మీకు ఎన్ని ఉంటాయని రాసుకోండి. ఇక్కడ ఏమవుతుంది, డోర్స్ విండోస్, డోర్స్ 2, విండోస్ 4. సో ఇది డివిజబుల్ అవుతుంది కాబట్టి 2/4, 2 1s 2 2s ఏమవుతుంది అప్పుడు 1/2 అంటే 1:2 అవుతుంది. ఓకే. ఇట్లా క్యాన్సిలేషన్ అయితే ఇదంతా చేయాలి, లేకపోతే ఇట్లా డైరెక్ట్ రాసేయాలి. ఇది క్యాన్సిల్ కాదు కాబట్టి ఇక్కడనే పెట్టేసినాం. సో ఇది 1:2 అంటే సార్ మా దగ్గర 6 ఉన్నాయంటే 6 రాయండి, 7 ఉన్నాయంటే 7, 5 ఉంటే 5 రాయండి. కొంతమందికి ఒకటే డోర్ ఉంటుంది, ఒకటి ఉంటే ఒకటే రాయండి. ఇక్కడ 1:4, 1:2. అసలు విండోసే లేవు 2 రాయండి, డోర్లే లేవు 0 రాయండి, ఏది ఉంటే అది రాయండి. ఓకే. ఇది జస్ట్ కామన్ క్వశ్చన్ గురించి వచ్చింది. టెక్స్ట్ బుక్స్, నీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఎన్ని ఉన్నాయి, నోట్ బుక్స్ ఎన్ని ఉన్నాయి? జనరల్గా టెక్స్ట్ బుక్స్ మనకు 7th క్లాస్కు 6 ఉంటాయి, 6 సబ్జెక్ట్స్ కాబట్టి. నోట్ బుక్స్ 6 2s వేసుకోండి, 12 రైట్. సో అంటే ఎన్ని ఉంటాయని రాసుకోండి, మీ బ్యాగ్లో ఎన్ని ఉంటాయి అన్ని. సో ఇప్పుడు టెక్స్ట్ బుక్స్కి నోట్ బుక్స్కి రేషియో ఎంత, 6:12. ఇది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 6/12 అని రాయండి. 6 1s 6 2s అంటే 1/2. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1:2 ఆన్సర్. ఓకే. సో ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ ఎక్సర్సైజ్తో మనం కలుద్దాం. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే. మీరు కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.